నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్కి ఇంకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ ఉండబోతున్నాయి, అది కూడా తెలంగాణలో. మరి ఏపీలో ప్రీమియర్స్ ఉన్నాయో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా 4 డేస్ టైం ఉంది కాబట్టి ఏమైనా దానిపైన నిర్ణయం తీసుకొని ఈ సినిమాని కూడా సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ వేస్తారేమో చూడాలి. ఇప్పటికైతే ఏపీలో బెనిఫిట్ షోస్ మాత్రమే ఉన్నాయి, అది కూడా 1 AM షోస్. ఒక్కో సినిమా టికెట్ ధర వచ్చేసి 1000 రూపాయల పైనే ఉంది. జిఎస్టీతో కలిపి మనం బుక్ చేసుకుంటే 1050 రూపాయలు అయితే ఉంది టికెట్ ధర. ఇకపోతే 4 AM షోస్ కానీ 8 AM షోస్ కానీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకనో మరి 5 షోస్కి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారంట, మరి ఎందుకో తెలీదు. మామూలుగా అయితే కనీసం డే 1 స్టార్ హీరో సినిమా కాబట్టి మొదటి రోజున ఆల్రెడీ టికెట్ హైక్స్ తీసుకున్నారు, బెనిఫిట్ షో కూడా పర్మిషన్ తీసుకున్నారు. మామూలుగా అయితే షో తర్వాత షో వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 6-7 షోస్ అయితే వేసుకోవచ్చు, కానీ వీళ్ళు 5 షోస్కి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారంట, మరి ఎందుకో మనకైతే తెలియదు అది. అయితే ఇకపోతే ఈ సినిమాకి అయిన బడ్జెట్ 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ అయింది. మొన్ననే ఇదే బడ్జెట్తో సేమ్ బడ్జెట్తో తీసిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు లాంగ్ రన్లో ఆ సినిమా కనీసం 65 కోట్ల షేర్ కూడా రాబట్టలేక చేతులు ఎత్తేసింది. ఇదైతే పవన్ కళ్యాణ్కి ఆయన స్టార్డమ్కి ఘోర ఓటమనే చెప్పాలి. ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు, అది కూడా సోలో రిలీజ్. ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమా కూడా టికెట్ హైక్స్ భారీగా ఇచ్చారు. అది రీమేక్ సినిమా కాదు, పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేశారు, కావాల్సిన థియేటర్లు సోలో రిలీజ్. అయినా సరే ఆ సినిమా కనీసం 100 కోట్ల షేర్ కూడా రాబట్టలేక చేతులు ఎత్తేసింది. లాంగ్ రన్లో 65 కోట్లకే ముక్కి మూలిగింది. ఇంకో విషయం ఏంటంటే రీజనల్ సినిమాలతోనే చాలామంది చిన్న చిన్న హీరోలు సైతం 100 కోట్ల షేర్ రాబడుతుంటే భారీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసినా కూడా పవన్ కళ్యాణ్కి ఆ సినిమాతో 100 కోట్ల. ఓజీ సినిమాకి ప్రీ బుకింగ్స్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి, నెల రోజుల ముందే. ప్రీ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ సినిమాని ఓవర్సీస్లో 470 లొకేషన్స్లో 2050 స్క్రీన్స్లో అయితే సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాకి ఇప్పటి వరకు దాదాపుగా 62,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఈ సినిమాకి ఇప్పటి వరకు $1.8 మిలియన్ అయితే కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే దాదాపుగా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. మరి హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇదైతే రేర్ రికార్డ్స్ అనే చెప్పాలి. ఇంతవరకు అంటే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒకటి లేదు. అలాగే 10 సంవత్సరాలకి పైగా ఆయనకి ఒక్క సినిమా కూడా ఒక్క హిట్ కూడా లేదు. అయినా సరే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే చాలామంది పవర్ స్టార్ మ్యానియా, ఇది పవర్ స్టార్ వల్లే సాధ్యమని అనుకుంటుంటారు. అయితే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకి ఈ రేంజ్లో హైప్ రావడానికి, ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ సుజిత్. ఆయన తీసినవి 2 సినిమాలు అయినా కూడా 2 కూడా చాలా మంచి సినిమాలు. రన్ రాజరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కంటెంట్ పరంగా కానీ ఆ సినిమాలో ఉన్న స్టోరీ కానీ అన్నీ కూడా. కానీ సాహో సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఈ సినిమా కంటెంట్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అలాగే విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా టాప్ నాచ్ వేరే లెవెల్లో ఉంటాయి, హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. అయితే అందులో ఉన్న కంటెంట్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల, అలాగే ఆ సినిమాలో ఎమోషన్స్ అనేవి మిస్ అవ్వడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా తెరపైన జరుగుతూ ఉంటుంది, ఏవేవో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోయాడు సుజిత్. అందుకని ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత 1కి 10 సార్లు చూశారు ఆడియన్స్, అలాగే ఫ్యాన్స్ అందరూ చూశారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఉన్న కంటెంట్ని అందరూ మెచ్చుకున్నారు. అందుకని ఆ సినిమా ఇప్పుడు కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది. ఆ హోప్తోనే ఓజీ సినిమాకి ఈ రేంజ్లో హైప్ ఇస్తున్నారు. మామూలుగా అయితే మరి ఒకవేళ ఇది పవర్ స్టార్ మ్యానియా అని అనుకుంటే ఒకసారి మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు బుకింగ్స్ని ఒకసారి చూసుకోండి, అలాగే లాంగ్ రన్ కలెక్షన్స్ కూడా చూసుకోండి. ఆ సినిమాకి అట్టర్ ఫ్లాప్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సోలోగా రిలీజ్ చేశారు, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు, అది కూడా భారీ బడ్జెట్లో తీశారు. అయినా సరే మరి ఇంకోటి టికెట్ హైక్స్ కూడా భారీ లెవెల్లో ఇచ్చారు. అయినా సరే ఆ సినిమా 60 కోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి కూడా ముక్కి మూలిగింది. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఎవరు స్టార్డమ్ పనిచేస్తున్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో సుజిత్ పాత్ర ఎక్కువ ఉంది. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి డైరెక్టర్ సుజితే కారణం. బేసిక్గా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్స్ ఆఫీస్ వద్ద సోషల్ మీడియాలో ఆ సందడే వేరుగా ఉంటుంది. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం అదంతా రివర్స్లో జరుగుతుంది. ఫ్యాన్స్ సంగతి పక్కన పెట్టేయండి, వాళ్ళు ప్రతి సినిమాకి ఇలాగే హైప్ ఇస్తుంటారు. కల్టు చూపిస్తాం, రికార్డులు ఎత్తేస్తాం, దేవర రికార్డులు, పుష్ప రికార్డులు, సలార్ రికార్డులు కొడతామని అంటుంటారు. కానీ కట్ చేస్తే ఏ సినిమా కూడా 100 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు ఇంతవరకు.
మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లి సినిమాకు కూడా రిలీజ్ టైంలో ఇలాగే హైప్ ఇచ్చారు. ఆ సినిమా 60 కోట్లు రాబట్టడానికి ముఖ్యం ఒలిగింది. కాబట్టి ఫ్యాన్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మూవీ టీం కూడా ఓజీ సినిమాని పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. మామూలుగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్నా, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నా, అలాగే పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నా 2 వారాలకి ముందే టీజర్ అని, ట్రైలర్ అని, ప్రమోషనల్ కంటెంట్ అని, లేదంటే ప్రమోషన్స్ అని చాలా హడావుడి చేస్తారు. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు. ఇంతవరకు సరైన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ప్రమోషనల్ కంటెంట్ కానీ, ప్రమోషన్స్ కానీ ఏమీ జరగలేదు. మరి ఎందుకనో సైలెంట్గా ఉన్నారు. ఈరోజు ఓజీ సినిమా ట్రైలర్ అయితే 10 AM రిలీజ్ అవుతుందని చెప్పారు, అప్డేట్ ఇచ్చారు, చాలా ఘనంగా చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ట్రైలర్ని పోస్ట్పోన్ చేశారు. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తారంట. మరి అప్పుడన్నా రిలీజ్ చేస్తారో, లేదంటే రిలీజ్కి ఒక రోజు ముందు రిలీజ్ చేస్తారో, లేదంటే రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తారో తెలియదు మనకి. ఇకపోతే ఎందుకని ట్రైలర్ రిలీజ్ చేయడం లేదు, టీజర్ రిలీజ్ చేయడం లేదు అనేది ఇంతవరకు అంతు చిక్కడం లేదు. టికెట్ రేట్స్ మాత్రం భారీగా పెంచారు. మరి ఈ సినిమాకి ఎందుకు అంతంత టికెట్ రేట్లు పెంచారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇదేం హిస్టారికల్ సినిమా కాదు, డివోషనల్ సినిమా కాదు. ఎందుకని మరి ఈ సినిమాకి ఇంత టికెట్ రేట్లు పెంచారో అర్థం కావట్లేదు. అంటే సినిమాలో కంటెంట్ ఏమన్నా దెబ్బ కొట్టి అందిన కాడికి దండుకుందాం మొదటి రోజే, మరుసటి రోజు ఆడియన్స్ ఎవరు థియేటర్స్కి రారని డిసైడ్ అయిపోయి ఈ రేంజ్ టికెట్ రేట్లు పెంచారా, లేదంటే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు 100 కోట్ల షేర్ వచ్చిన సినిమా ఒకటి కూడా లేదు, కనీసం ఈ సినిమాతో అయినా సరే 100 కోట్ల షేర్ కొడదామని ఆ విధంగా మరి టికెట్ రేట్లు పెంచారో అర్థం కాలేదు. లేదంటే అధికారంలో ఉన్నాం, ఎంత పెంచినా చూస్తారులే అన్నట్టుగా సినిమా టికెట్ రేట్లు పెంచారా, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మరి మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే మిరాయి సినిమా అది జస్ట్ ఒక చిన్న సినిమా. తేజ సజ్జా మార్కెట్ పరంగా చూసుకుంటే కనుక భారీ బడ్జెట్ సినిమా అయినా సరే ఆ సినిమాకి జరిగిన బిజినెస్ 37 కోట్లు అయితే ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్లు 65 కోట్లకి పైగానే ఉన్నాయి. మరి ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే నార్మల్ టికెట్ ప్రైజెస్. ఇప్పుడు హరిహర వీరమల్లి సినిమా తీసుకున్నా, అలాగే ఓజీ సినిమాకి తీసుకున్నా కూడా సింగిల్ స్క్రీన్స్లో 125కి పైగానే, అలాగే మల్టీప్లెక్స్లో 150కి పైగా టికెట్ రేట్లు పెంచారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా అంతంత టికెట్ రేట్లు పెట్టి సినిమాకి రాగలరా? ఖచ్చితంగా ఈ సినిమాకి రారు. ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ సినిమాకి మొదటి రోజు ఏదైనా టాక్ తేడా కొట్టిందంటే ఇక మొదటి రోజే షెడ్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, న్యూట్రల్ ఆడియన్స్ కానీ అంతంత టికెట్ రేట్లు పెంచి సినిమాకి వచ్చే అవకాశం లేదు. ఇంకో విషయం, 11 రోజుల వరకు అంటే ఈ దసరా హాలిడేస్ అయిపోయేంత వరకు కూడా ఈ టికెట్ రేట్స్ అనేవి అలాగే అమల్లో ఉంటాయంట. అలా చూసుకుంటే కాంతారా సినిమా అంటే ఓజీ సినిమా రిలీజ్ అయిన 6 రోజులకి కాంతారా సినిమా రిలీజ్ ఉంది. ఆ సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా అది. కొంచెం హిస్టారికల్, అలాగే కొంచెం డివోషనల్ టచ్ ఉంది, హర్రర్, అలాగే మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాబట్టి ఫస్ట్ పార్ట్ కూడా భారీ హిట్ అయింది ఆ సినిమా. అందుకనే దీనిపైన సీక్వెల్ హైప్ కూడా ఉంది. కాబట్టి ఈ సినిమాకి నార్మల్ టికెట్ ప్రైజెస్తోనే ఆ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది. చాలామంది ఒకవేళ టికెట్ రేట్స్ పెంచినా కూడా చాలా వరకు ఆ సినిమాకే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకోటి, ఈ కాంతారాకి ఓజీకి మధ్యలో మళ్ళీ ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు సినిమా కూడా ఉంది. మరి ఇంత టికెట్ రేట్లు పెంచినప్పుడు, అలాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే స్టోరీ ఇందులో లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు ఎలా అంతంత టికెట్ రేట్లు పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తారు? ఖచ్చితంగా రారు. ఖచ్చితంగా వాళ్ళు ఇంకో ఆప్షన్ చూసుకుంటారు. అది కాంతారా కావచ్చు, ఇడ్లీ కొట్టు కావచ్చు, లేదంటే మిరాయి కావచ్చు. మిరాయి కలెక్షన్స్ మళ్ళీ నిన్నటి నుంచి భారీగా పెరిగాయి. హాలిడేస్ ఇచ్చారు, నిన్న ఈరోజు హౌస్ఫుల్స్, ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్స్, మళ్ళీ కలెక్షన్లు పెరిగాయి. ఇప్పటి వరకు ₹1 కోటి పైగా షేర్ని రాబడుతూనే ఉంది ఆ సినిమా. అంటే కారణం ఏంటంటే నార్మల్ టికెట్ ప్రైజెస్. కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఓజీ సినిమాకి అంత సీన్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఎలాగైతే ఇది సోషల్ మీడియాలో హైప్ ఇస్తున్నారో గ్రౌండ్ లెవెల్లో ఈ సినిమాకి అంత హైప్ లేదు. అలాగే రేపు కంటెంట్ బాగుంటేనే ఈ సినిమాకి లైఫ్ ఉంటుంది. లేదంటే కనుక ఫస్ట్ వీకెండ్కి ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోతుంది. ఆడియన్స్ అంతా కూడా కాంతార వైపో లేదంటే ఇడ్లీ కొట్టు వైపో వెళ్ళిపోతారు. మరి ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయలేదో ఇప్పటికీ అలా కొంచెం అర్థమవుతుంది. అంటే సినిమాలో కంటెంట్ ఏదో తేడాగా ఉంది. లేదంటే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఇన్ని సాకులు ఎందుకు? ఇప్పటి వరకు సరైన టీజర్ లేదు. ఆ రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఆ మొదటి 2-3 సాంగ్స్ అన్నా ఓకే. మొన్న రిలీజ్ చేసిన వాషి ఓ వాషి ఏంటి? అది పద్యమా, పాటనా, ఏంటి? ఏం అర్థం కాలేదు. అంటే ఈ సినిమా చూడాలంటే మనం ఖచ్చితంగా జపనీస్ కానీ, కొరియన్ కానీ నేర్చుకోవాలన్నా? అంత అవసరం ఉందా? సాహో సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నేను మీకు రీజన్ చెప్పాను. అలాగే
కంటెంట్ పరంగా కానీ అలాగే ఎమోషన్ పరంగా కానీ ఓజీ సినిమా కనెక్ట్ అవ్వలేదంటే ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ అవుతుంది. అందుకనే ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఉన్న కొంతవరకు అయితే హైప్ కనిపిస్తుంది. అలాగే కొంతవరకు అంటే జన సైనికులు అలాగే మెగా ఫ్యాన్స్ కొన్ని వర్గాల ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమా పైన కొంత ఆసక్తితో ఉన్నారు. ఈ మూడో కొంతమంది అని చెప్పాను కదా, వాళ్ళు ఎలా అంటే సినిమాలో కంటెంట్ బాగుంటే థియేటర్స్కి వస్తారు, లేదంటే అటు నుంచి అంటే పారిపోతారు. కాబట్టి వాళ్ళని నమ్ముకోవడానికి లేదు. ఇప్పటి వరకు హైప్ ఎక్కడి వరకు ఉంది, జన సైనికులు అంటే పీకే ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ వీళ్ళలోనే మాత్రమే ఓజీ సినిమా పైన హైప్ ఉంది. రేపు సినిమాలో ఏదన్నా కంటెంట్ తేడా కొట్టిందంటే మాత్రం ఇక వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఎమోషనల్గా మనకు కనెక్ట్ అవ్వకపోతే రేపు ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఎలా ఉందో చూసి ఈ సినిమా భవిష్యత్తు ఏంటో చెప్పేయచ్చు. మరి ఇప్పటి వరకు టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేయకపోవడంపై అలాగే ప్రమోషన్లు చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చేయడం లేదు వాళ్ళు? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి.